ఈ ఆపరేషన్ సింధూర్ మీద మీ ఫస్ట్ రియాక్షన్ ఏంటి? అంటే ఫస్ట్ ఇది మనము ఎక్స్పెక్టెడే, ఎందుకంటే ఇప్పటికే 15 days అయింది, వీఆర్ వెయిటింగ్ ఫర్ ఇట్. అందువల్ల నేను గతంలో మాట్లాడినప్పుడు చెప్పాను, ఈసారి ఒక బాలాకోట్ ఉండదు, అనేక బాలాకోట్లు ఉంటాయి. తీవ్రవాద స్థావరాల్ని, తీవ్రవాద సంస్థల హెడ్ క్వార్టర్స్ని టార్గెట్ చేసే అవకాశం ఉంది అన్నాను. ఇవాళ మీరు ఈ దాడి చూస్తే క్లియర్గా దీంట్లో ఒకటి మల్టిపుల్ లొకేషన్స్లో హిట్ చేశాం. అంటే 9 ప్లేసెస్లో మిసైల్ అటాక్ జరిగింది. ఈ 9 ప్లేసెస్లో ఇప్పటి వరకు 90 మందికి పైగా చనిపోయారని అంచనా. లేటెస్ట్ మీడియా కథనం నేషనల్ మీడియాలో 90 మందికి పైగా చనిపోయారు. ఇంకా ఈ నెంబర్ పెరగవచ్చని కూడా అంటున్నారు. ఇందులో ఎవరైనా పెద్ద తలకాయలకు కూడా ఉండవచ్చు అని కూడా అంటున్నారు. తీవ్రవాద సంస్థలకు నాయకత్వం వహించే వాళ్ళు కూడా ఉన్నారా అని. ఎందుకంటే ఇది హఫీజ్ సయీద్ నడిపేటువంటి స్థావరంపై కూడా అటాక్ జరిగింది. సో అక్కడ సమీపంలోనే హఫీజ్ సయీద్ ఉంటాడు అని కూడా సమాచారం. సో అందువల్ల ఎవరైనా ప్రామినెంట్ టెర్రరిస్టులను టార్గెట్ కూడా చేసి ఉండవచ్చు అని ఈ సమాచారం మనకు ఫ్యూ అవర్స్లో తెలుస్తుంది. సో అందువల్ల మొదటిది ఇది మల్టిపుల్ లొకేషన్. మీకు బాలాకోటేమో ఒకటే లొకేషన్ పైన స్ట్రైక్ చేశాం, ఇది మల్టిపుల్ స్ట్రైక్స్, అంటే 9 ప్లేసెస్లో స్ట్రైక్ చేశాం. ఇది మొదటి పాయింట్. రెండవది మీకు ఇందులో క్లియర్గా మీకు ఈ దాడి ఎక్కడ పాకిస్తాన్ మిలిటరీ టార్గెట్స్ని మనం అటాక్ చేయలే. బాలాకోట్లో కూడా అదే చేశాం, పాకిస్తాన్ మిలిటరీ టార్గెట్స్ని అటాక్ చేయలే. ఒక రకంగా చెప్పాలంటే ఇది సర్జికల్ స్ట్రైక్స్ ప్లస్ బాలాకోట్ స్ట్రైక్స్ అండ్ మోర్ అని చెప్పాలి. ఎందుకు